పేదల పక్షాన్ని నిలబడడం వల్ల చాలా అభిమానాన్ని కూడగట్టుకున్నారు. కానీ వాళ్ళ బాధను కూడా చూశారు. గ్రౌండ్‌లో వారు ఏమేం విన్నపాలు విన్నవించుకుంటున్నారు మీకు? వాళ్ళు 4 అడుగుతున్నారండి. ఒకటి, మేము రక్త మాంసాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టుకొని నిర్మించుకున్న ఈ ఇల్లు మా ఆశల సౌధాన్ని కూల్చొద్దని. ఒకవేళ కూల్చి వేస్తే నీకంత గొప్ప సమాజ ఉద్ధారకుడివి, మా ఆస్తులు పోయినా గొప్పగా ఏదో ఈ హైదరాబాద్ బాగుపడుతుంది అనుకుంటే మా విలువ, మా ఇంటిని, మా జాగా విలువను కట్టి మాకు కంపన్సేషన్ ఇవ్వండి, మేము ఎక్కడైనా బస్తాం. ఒకటి. రెండవది, నీవు మా ఆస్తులు గుంజుకొని 5 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, మేము బిచ్చగాలం కాదు నా కొడుక అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. నేను కూడా అదే కోరుతున్నాను. మూడవది, ఒకవేళ నీవు కనుక మా ఇల్లు కూల్చేసి మా కాలనీ తీసుకొని నువ్వేదో ఐమాక్స్, ప్రసాద్ ఐమాక్స్ లాంటిదో, జలవిహార్ లాంటిదో కట్టుకొని పెద్ద పెద్ద గద్దలకు కట్టబెట్టే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తే నీకు క్వశ్చనే లేదు, మీరు సహకరించే ప్రశ్న ఉత్పన్న కానీ చెప్పాలంటున్నాను. ఇది నేను కూడా కోరుతున్నాను. రైట్. మీరు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని సంజయ్ గాంధీతో పోల్చుతూ మాట్లాడారు. ఆయన కూడా ఢిల్లీలో ఒకటి ఇలాంటిదే చేసి మారుతి ఫ్యాక్టరీకో షోరూమ్కో ఒక స్థలాన్ని కేటాయించారు అని. ఎందుకు అంత తీవ్రంగా స్పందించారు? అంటే వాస్తవంగా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు జనరల్గా భూ సంస్కరణలు తెచ్చిందని, రేపు పివి నరసింహారావు తెచ్చినప్పుడు కూడా భూ సంస్కరణలు తెచ్చిందని, బ్యాంకులు జాతీయకరణ అని, పేదోళ్ళకి ఇల్లు కట్టించిందని, ఎక్కువ భూములు కాంగ్రెస్ పంచిందని చెప్పి మనం అంటూ ఉంటాం. జనరల్గా ఇందిరాగాంధీ మీద ఆ భావన ఉంటుంది. కానీ ఢిల్లీలో కొన్ని వేలాది చిన్న చిన్న రేకుల షెడ్లు, చిన్న పెద్ద వేలాది షెడ్లు, టర్క్మన్ గేట్ దాని ప్రాంతం, ఎమర్జెన్సీలో ఎవడు రావడానికి వీల్లేదు, ఎవడానికి మాట్లాడడానికి వీల్లేదు, చీకటి రాజ్యం అది. ఆ టర్క్మన్ గేట్ కాడినటువంటి మొత్తం, అంటే ఢిల్లీ సుందరంగా కనబడాలని పేరిట దాని కింద నలిగిపోతున్న పేదల బతుకుల గురించి సంజయ్ గాంధీ ఆలోచించలే. వాటిని నలిపేసి ఆ మొత్తం భూమిని చదును చేసి మారుతి కంపెనీకి అప్పచెప్పాడు. ఇలా ఆయన ఫిలాసఫీ ఆయన చదువుకున్నట్టుంది, ఆయన ఫిలాసఫీ చదువుకున్నట్టుంది. అందుకని హైదరాబాద్లో ఈ విధ్వంసానికి ఒడిగడుతున్నాడు రేవంత్ రెడ్డి.